ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లో మృతదేహాలను నారాయణపూర్ చేర్చారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లో మృతదేహాలను నారాయణపూర్కు చేర్చారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లో మృతదేహాలను నారాయణపూర్కు చేర్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని అంతమొందిన తర్వాత ఆ మృతదేహాల తరలింపు ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. నిన్న సాయంత్రానికే మృతదేహాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నటువంటి భద్రతా బలగాలు ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఉండడంతో తరలింపు ప్రక్రియ కాస్త ఆలస్యంగా అయింది. కొద్దిసేపటి క్రితం మృతదేహాలన్నింటినీ కూడా నారాయణపూర్ తీసుకొచ్చారు. నారాయణపూర్ ఉంచారు. ప్రస్తుతానికి ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఆ స్పాట్ నుంచి ఏదైతే ఇంద్రావతి, అబుజ్మర్ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి 3 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ మృతదేహాలు 27 మృతదేహాలను తీసుకొని నారాయణపూర్ జిల్లాకు చేరుకున్నారు. నారాయణపూర్ జిల్లాలో ప్రస్తుతం పోలీస్ లైన్ దగ్గర మృతదేహాలన్నింటినీ కూడా ఉంచారు. బంధువులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. కొంతమందిని గుర్తించినటువంటి నేపథ్యం కూడా ఉంది. మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్, సుప్రీం కమాండర్ గా చెప్పబడుతున్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును అంతమొందిన తర్వాత ఆనందంతో నృత్యాలు చేసినటువంటి జవాన్ల విజువల్స్ కూడా టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తుంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి సంబంధించినటువంటి జియన్నపేటకు సంబంధించిన గ్రామంలో వారి కుటుంబ సభ్యులు ఉంటారనేటువంటి సమాచారంతో అక్కడికి పోలీస్ బలగాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చారు. వారు ప్రస్తుతం వైజాగ్ లో అవుతున్నట్టుగా తెలియడంతో అక్కడికి కూడా సమాచారం చేరవేశారు. నమ్మల కేశవరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి వివరాలు అందించి ఎన్కౌంటర్ లో అతను మృతి చెందినట్టుగా ధృవీకరణ చేసుకున్నారు. ఇప్పుడు ఆ మృతదేహాలను గుర్తించేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. చాలా పెద్ద లీడర్లు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే జంగ్ ఏదైతే మావోయిస్టు పార్టీ పత్రిక జంగ్ కి సంబంధించినటువంటి ఎడిటర్ కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మృతదేహాలన్నిటి కూడా నారాయణపూర్ తరలించిన తర్వాత ఐడెంటిఫికేషన్ పీరియడ్ నిర్వహించి పోస్ట్ మార్టం అనంతరం మావోయిస్టు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఒక పెద్ద సక్సెస్ గా చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు పార్టీని 2026 మార్చి 31వ తేదీ నాటికి అంతమొందిస్తామని చెప్పినటువంటి కేంద్రం తన పంతాన్ని నెగ్గించుకునేటువంటి దిశగా ముందుకు కదులుతున్నట్టుగా కనపడుతుంది. వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా సుకుమా బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ 5 మృతి చెందినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక నారాయణపూర్ సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే కనుక నమాల కేశవరావు అనే టాప్ ఫిగర్ ని, మావోయిస్ట్ పార్టీ ఫౌండర్ ని, మావోయిస్ట్ పార్టీని ఆయనని వేరుగా చూసేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సిద్ధాంతకర్తగా ఉన్నాడు. మావోయిస్ట్ పార్టీ సాధించినటువంటి అనేక విజయాలలో, సాధించినటువంటి అనేక సంఘటనలలో అతనే మాస్టర్ మైండ్ గా ఉండటంతో పాటు అనేక కీలకమైనటువంటి ఘటనలు, చంద్రబాబు మీద దాడి కావచ్చు, ఆ తర్వాత బలిమెల ఘటనకు సంబంధించినటువంటి జవాన్లు 76 మందిని మట్టుపెట్టేటువంటి అంశాలు కావచ్చు, మహేంద్ర కర్మను అంతమొందించేటువంటి అంశాలు కావచ్చు, అనేకమైనటువంటి సందర్భాలలో నమాల కేశవరావు మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించినట్టుగా చెప్తా ఉన్నారు. దాంతో పాటే పార్టీకి ఐఈడిని సమకూర్చడం కావచ్చు, పేలుడు పదార్థాలను ఎట్లా ఉపయోగించాలనేటువంటి అంశంలో కావచ్చు, ఆయుధాలను సమకూర్చుకునేటువంటి అంశంలో కూడా నంబాల కేశవరావు తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి మావోయిస్ట్ పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇవాళ సిద్ధాంతకర్తనే నేల కొరిగినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు, సానుభూతిపరులు, అట్లాగే వామపక్షవాదులు, తర్వాత మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు ఒక సందిగ్ధంలో పడిపోయారు. ఇక ముందుకు మావోయిజం ఎట్లా వెళ్తుంది, మావోయిస్ట్ పార్టీని మనుగడ కష్టమే అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్కౌంటర్ మీద కూడా కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా ఈ ఎన్కౌంటర్ జరిగిన తీరు పట్ల కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నబాల కేశవరావు లాంటి వ్యక్తిని టార్గెట్ చేయడము, ఆయనని ఫీల్డ్ లెవెల్లో అంటే ఖచ్చితంగా అడవిలో వేటాడటం అనేది అంత సాధ్యమైనటువంటిది కాదు. ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి 3 అంచెల భద్రతా వ్యవస్థ కలిగినటువంటి నాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని ఫీల్డ్ లో వేటాడడం అంటే దాదాపు 100-150 మందిని మట్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక ఎన్కౌంటర్ జరిగిన తీరు కావచ్చు, ఎన్కౌంటర్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు రిలీజ్ చేసినటువంటి ఫోటో కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొత్త ప్రజా సంఘాలు అట్లాగే వామపక్షవాదులు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఇంకా ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి తేదీ 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి మోడీ అదే ప్రకటించారు. అట్లాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. పదే మేము నక్సల్స్ కి విజ్ఞప్తి చేశాం, గన్నులు వదిలి శాంతిని కోరుకుంటూ ఊర్లకు రమ్మని చెప్పాం. కానీ వాళ్ళు ఆ విధంగా ముందుకు రాలేదు. కాల్పులకు తెగబడ్డటువంటి నేపథ్యం ఉంది. అందుకే మేము కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ల ద్వారా మాత్రమే సమాధానం చెప్తాం అనేటువంటి అర్థం వచ్చేలాగా అమిత్ షా నేను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కేశవరావు మరణాన్ని కూడా ధృవీకరిస్తున్న సందర్భంలో కూడా అమిత్ షా చాలా స్పష్టమైనటువంటి కామెంట్ చేశారు. మావోయిస్టు పార్టీని అంతం చేయబోతున్నాం, మావోయిస్టు రహితం, ఎర్ర జెండా
మాటున ఉన్నటువంటి ఏదైతే విప్లవ సామ్రాజ్యం ఉందో దాన్ని అందరికీ కూడా క్లోజ్ చేసేటువంటి పనులు తాము నిమగ్నం అయి ఉన్నట్టు కూడా అమిత్ షా చెప్తున్నారు. మోడీ కూడా అదే చెప్పారు. నబాల కేశవరావు మృతిని ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మోడీ చాలా స్పష్టమైనటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేటాడుతామనేటువంటి చెప్తున్నారు. మొత్తం ఈ ఎన్కౌంటర్లన్నింటినీ కూడా బస్తర్ డివిజన్ పరిధిలో జరుగుతున్నాయి. బస్తర్ ఐజీ సుందర్ రాజు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా చెప్తున్నారు ఇన్నిసార్లు మావోయిస్ట్ పార్టీ నుంచి శాంతి చర్చల పేరుతో విజ్ఞప్తులు వచ్చినప్పటికీ కూడా ఎందుకు వాటిని పరిశీలించడం లేదు అంటే మావోయిస్ట్ పార్టీ గన్నులు అదే ఆయుధాన్ని విడవడం లేదు కాబట్టి మేము ఎన్కౌంటర్లు కొనసాగించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే ఖచ్చితంగా లొంగిబారు తప్ప శాంతి చర్చలకు సంబంధించిన ప్రసక్తి లేదని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మనుగడ కష్టం అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతనే ఇవాళ నేల కొరిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే యుద్ధ తంత్రాన్ని పోలీసులు పక్కాగా ప్రణాళిక ప్రకారం ఉపయోగించి దాన్ని సక్సెస్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా పోలీసులు సక్సెస్ అయినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే అగ్రనాయకత్వం అంతా కూడా నేల కొరిగినట్లయితే కనుక దిగువ స్థాయి శ్రేణులంతా కూడా లొంగిపోవడం లేదా పారిపోవటము జరుగుతుంది. గన్నులు వదిలేసి అంటే కొంతమంది చనిపోయిన మావోయిస్టులు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఇప్పటికే బయటకు వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా సాంబా? ఇప్పటికీ వాళ్ళంతా కూడా పోలీసుల నిర్బంధంలో పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. ఎందుకంటే ఎవరెవరు చనిపోయారనేటువంటి విషయంలో ఒక నమాల కేశవరావు పేరును మాత్రమే అధికారికంగా ప్రకటించారు, ధృవీకరించారు. అట్లాగే జంగ్ పత్రికకు సంబంధించిన ఎడిటర్ పేరు నాగేశ్వరరావును కూడా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. దాంతోపాటు ఇంకా పెద్ద కేడర్ ఉందని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఎవరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనా సరే వారు కంప్లీట్ గా పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు వారికి ఎవరికి సమాచారం ఇవ్వడం కానీ వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడడం కానీ జరగలేదు. కేవలం వాళ్ళందరినీ కూడా వాళ్ళ అదుపులో ఉంచుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.